ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది గురువు. కన్యా రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిస్తే కన్యా రాశి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యత 3, అగౌరవము 3. ఆదాయం వ్యయాల్లో చిన్న ఇది అంతే, ఏం లేదు. కానీ కన్యా రాశి వాళ్లకు నేను 2023 నుంచి అమ్మ మనమే మొట్టమొదట ప్రారంభమే మనము తల్లి. దాదాపు 8 లక్షల మంది 9 లక్షల మంది చూశారు. అప్పుడు మొత్తం 8 లక్షల చిల్లర వ్యూస్ మనం చూసాం. అప్పటి నుంచి చెప్తున్నా నేను, పుష్కర కాలము పాటు చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా చెబుతున్నాను, మళ్ళీ ఇది రాసి పెట్టుకోవాల్సిందే. కన్యా రాశి వాళ్ళది ఇంకా 8 సంవత్సరాల పాటు చాలా అద్భుతముగా యోగవంతముగా ఉంటుంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. దాంట్లో మనము పాటించేటువంటిది ఉండాలి. మనము స్నానం చేయకుండా గుడికి వెళ్ళి గుళ్ళో పవిత్రత మనకు రాలేదు అంటే రాదు. మన వ్యక్తిగతమైనటువంటి వాటిల్లో సర్దిద్దుకుంటే, మనల్ని మనము సర్దిద్దుకుంటే కదా మనకు యోగాలు వస్తాయి. అందువలన ఇక్కడ కన్యా రాశి వాళ్ళది అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది. విపరీత గౌరవం, మామూలు గౌరవం ఉంటుంది అని అనొచ్చు ఒక్క మాట, కానీ విపరీత గౌరవం అంటే ఎదటి వాళ్ళు ఈర్ష్యపడేంతటి గౌరవాన్ని పొందుతారు వీళ్ళు. ఏమిటి వాళ్ళకంత ప్రాధాన్యత? నిన్నలా మొన్నొచ్చి మేము ఇన్నేళ్ల నుంచి ఉన్నాం, మాకు లేని ప్రాధాన్యత వీళ్ళకి ఎందుకు అని ఒక వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు వీళ్లను అలా అనుకునే విధముగా ఈ సంవత్సరము ఉండబోతున్నది. విపరీత అంటున్నారు. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, ఒక స్థానంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, ఒక చోట పనిచేసేటువంటి వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవము మర్యాద ఏదో కొన్ని కోట్లకు అధిపతి అనేటువంటి వాడికి ఇచ్చేటువంటి విలువ ఎలా అయితే ఉంటుందో, ఒక దేశాధినేతకు ఇస్తే విలువ ఎలా ఉంటుందో ఈ రాశి వాళ్ళకి అలా ఉంటుందని చెప్పొచ్చు. ఆదరణ పొందుతారు, ప్రతి వాళ్ళు ఆదరిస్తారు. మీరు ఉండాలండి, మీరుంటేనండి, మీరు చెప్తే మేము చేస్తామండి, మీరు ఎట్లా చెప్తే ఎట్లండి అనేటువంటి మాట వస్తుంది కాక వీళ్ళు అల్ప సంతోషులు. వీళ్ళు ఆ పొగడతలు ఆ ఇది విని కన్యా రాశి వాళ్ళు, అబ్బా నా అంతటి వాడు లేడు, నన్ను మెచ్చుకుంటున్నారు, ఆ విలువ గౌరవాన్ని కోరుకుంటారు. ముందు ఆత్మాభిమానం ఎక్కువ వీళ్ళకు. ఆ ఆత్మాభిమానం పోగొట్టుకుంటే ఎంత డబ్బు వస్తుందన్నా చూడరు. వీళ్ళ దగ్గర ఉండేటువంటి లక్షణాలు ఆ విలువ గౌరవం ఉంటే డబ్బు చూడరు. ఆ విలువ కోసం తాపత్రయపడి నాకు ఆ విలువ ఉంది, ఆ విలువ చాలు, విలువ లేని జీవితం ఎందుకు అనేటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని కోరుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు ఈ సంవత్సరం. విజయం సాధించడం అంటే ఏమిటి? పోర్టాడలు పోయి పొడిచి సన్నిధాసనం నాస్తడం కాదు. అప్పుడు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నామండి, మమ్మల్ని అట్లా అనుకోవద్దండి, ఏదో పొరపాటు జరిగి అనేటువంటి ఇది వాళ్లే వచ్చి మళ్ళా పలకరించి చేస్తే వీళ్ళు సరే పోనీలే అని అనుకునేటువంటి ఇది చేస్తారు. ఎక్కువగా కక్షలు పెట్టుకుని కార్పణ్యాలు ఉడుకుని ఏదో కసి తీర్చుకోవాలి వాళ్ళ మీద అనేటువంటి దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులు కానే కాదు. వాళ్ళన్నారు బాధపడతారు, సున్నిత మనస్కులు. సంతోషం వచ్చినా సంతోషము, బాధ వస్తే బాధపడము కన్యా రాశి వారి యొక్క నైజం. అడగంగానే పటు అని దాతృత్వ గుణముతో ఇచ్చేటువంటి వ్యవస్థ, ప్రతిదానికి ఇబ్బంది ఉన్నాయంటే నేను ముందుంటాను అని వచ్చేటువంటి పరిస్థితులు, ఇట్లాంటివన్నీ ఉండేటువంటి దాని వలన ఇంకా ఏదైనా వీళ్ళ దగ్గర లేకపోతే అయ్యో దీనికి నేను చేయలేకపోతే, దీనికి నేను చేసుంటే బాగుండేనే, వాళ్ళు అడగకపోయినా వీళ్ళు లోపల మదనపడి అలా అనుకుని వాళ్లకు ఫోన్లు చేయలేక సిగ్గుతో కొంచెం ఎందుకు మనం ఏమి చేయలేనప్పుడు మనం చేస్తే ఎలా ఉంటుంది, మనం అచేతనముగా ఉన్నప్పుడు అనువు కాని చోట అదుపులం అనరాదు అనేటువంటి బాధ ఇది పెట్టుకొని మనము ఏమని మాట్లాడతాం, మనల్ని అగౌరవంగా చూస్తారేమో లేదా అనుకుంటారేమో అని వీళ్ళకు ఆత్మన్యూనత భావంతో అనుకుని పోకుండా పోయేటువంటి సన్నివేశాలు ఉంటాయి. అలా కోర్టు తీర్పులు అనుకూలముగా ఉంటాయి. ఏదైనా ఇబ్బందులు గనక ఉండేటువంటి వాళ్లకు
కోర్టు పరమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి వాళ్లకు వీళ్ళకే అనుకూలముగా ఉంటాయి కాక రుణ బాధలు తీర్చేసుకుంటారు. ఈ సంవత్సరముతో మాకు ఇంకా రుణాలు ఉండవు, మాకు రుణం అనేటువంటిది లేదు, మేము ఎవరికి రుణగ్రస్తులం కాదు, మేము తీర్చేసుకుంటున్నాము, వచ్చే సంవత్సరానికి ఏముండవు, ఈ నెల ఈ సంవత్సరం ఆఖరిలో అన్ని తీర్చేస్తారు కాక. ఎలా తీరుస్తారు అదే చూసుకోండి మరి, భగవంతుడి అనుగ్రహం అంతే. రాహు ఉండేటువంటి స్థానము కావచ్చు, మోక్షదాయకుడైనటువంటి కేతు ఉండేటువంటి స్థానము కావచ్చు, గురువు ఉండేటువంటి స్థానము కావచ్చు, వీటన్నిటి వలన అద్భుతమైనటువంటి ఇది ఉన్నది. మంచి కీర్తి ప్రతిష్టలు ఇది చేస్తారు. లోన్లు శాంక్షన్ అవుతాయి. పెద్ద పెద్ద లోన్లు పెట్టు, చిన్న చిన్న లోన్లు కాదు, పెద్ద లోన్లు పెట్టాలి. సమ్ క్రోర్స్ లాక్స్ లో కనుక లోన్లు పెడితే, ఒక ఇల్లు కొనాలని లోన్ పెట్టినా మీకు రాదండి అని గతంలో అన్న వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ ఏదో రకంగా చేసి వీళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా అని కొంచెం ఇగ్నోర్ చేసైనా ఇస్తారు. పోనీలు ఎంతమంది చేస్తున్నారు, వీళ్ళు నిజాయితీ పనులు, వీళ్ళకి ఇస్తే వీళ్ళు కడతారు. ఏమి లేకపోయినా, ఏ షూరిటీ లేకపోయినా ఇద్దాంలే అనుకుని చేసేటువంటి వాళ్ళు వచ్చినా ఆశ్చర్యం లేదు, దైవానుగ్రహం. అందుకే భగవంతుడు వనే రణే ధనే అనేటువంటిది చెప్తాడు. వనములో రణములో ధనములో భగవంతుడు రక్షింపబడతాడు అనేటువంటి శాస్త్రం ఉన్నది. అలా భగవంతుడు తోడైతే శారీరక శ్రమ అనేటువంటిది ఉంటుంది, బాగా శ్రమ పడతారు, చేసుకుంటారు. ఈ సంవత్సరం గృహలాభము, భూలాభము, ధనలాభము, ధాన్య లాభము, ఐశ్వర్య లాభము, సంతాన లాభము, కళ్యాణ లాభము, అన్ని రకాల యోగాలు కన్యా రాశి వాళ్లకు ఉండబోతున్నాయి. ఒక సంస్థ ద్వారా ఎక్కువ లాభాలు పొందుతారు. ఎవరైనా ఒక సంస్థను నమ్ముకొని చేస్తున్నారు అంటే, ఆ సంస్థ ద్వారా వీడిని పోగొట్టుకుంటే ఎలా, నేను ఇంతటి వాడిని నేను పోగొట్టుకుంటే ఎలా అనేటువంటి దీంతో వీళ్ళను చాలా ఉన్నతమైనటువంటి స్థితిగా పెట్టుకొని చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. దైవము చాలా అనుకూలవంతముగా ఈ రాశి వాళ్లకు ఉన్నాడు అనేది చెప్పవచ్చును. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా అధిక లాభాలు గడిస్తారు. చాలా బాగుంది గాక. వీళ్లకు రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగానే ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్ళు గాని, కళాకారులకు గాని చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకుంటారు. ఓకే, కన్యారాశి వారికి మీరు అన్నట్టుగా మనమే మొదలు పెట్టాం. 2023 సంవత్సరం నుంచి రాశి ఫలితాలు మనం ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాం. మీరు అన్నట్టుగా అలాగే జరుగుతూ ఉంది. ఇక వాళ్ళు అనుకున్నట్టుగా త్వరితగతిన కంప్లీట్ కావాలి అన్న దైవారాధన, అలాగే రంగులు, దిక్కులు, సంఖ్య ఏది కలిసి వస్తుంది చెప్పండి. సంఖ్యాపరంగా మొట్టమొదట చూసుకున్నప్పుడు కన్యా రాశి వాళ్లకు నేను ఈ సంవత్సరం ఏది బాగుంటుంది అనేటువంటి చెప్తున్నప్పుడు, నిజానికి 7 సంఖ్య బాగుంటుంది. వీళ్ళకు చాలా యోగాన్ని ఇస్తుంది 7 సంఖ్య అనుకుంటారు, ఏమిటబ్బా అని. కానీ చాలా యోగం 7 సంఖ్య అనుకోండి, తప్పకుండా విజయం కలిగి తీరుతుంది కాక. అంతేకాకుండా ఎరుపు, తెలుపు, పసుపు ఈ రంగులు వాడండి ఈ సంవత్సరం. అది రంగులు గల వస్త్రాలు కనుక వేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీరు ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని, అమ్మవారిని ఆరాధించండి. తప్పకుండా విజయమే ఉంటుంది. అపజయము అనేటువంటిది ఎదిగే ప్రశ్నే లేదు కన్యా రాశి వాళ్లకు అని చెప్తున్నాను. ఓకే, జయోస్తు. మొత్తానికి చాలా చక్కటి వివరణ ఇచ్చారు కన్యా రాశికి సంబంధించి గురువు గారు. ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా? తులారాశి చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు, విశాఖ నక్షత్రము 3 పాదాలు కలిస్తే తులారాశి. ఆదాయము 5, వ్యయం 14, రాజపూజ్యత 6, అగౌరవము 3. ఆదాయ వ్యయాల్లో మరి ఏమిటి అనేటువంటి ఆలోచన ఉండవచ్చును, కానీ వీటికి యోగాలు చాలా బాగున్నాయండి, మీరు వినాలి. ధనలాభము, విపరీతమైనటువంటి ధనలాభం అనేటువంటిది ఉండబోతున్నది. ఏ రంగములో ఉన్న వాళ్ళకైనా ధనలాభమే. శ్రద్ధ, బాగా శ్రద్ధతో ఒకదాన్ని పట్టుకున్నారు అంటే ఇంతవరకు
ఇబ్బందుల్లో గురైన మనము ఇప్పుడు ఇబ్బందులకు గురి కావద్దు అనేటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. అలాగే నిధి యోగం అనేటువంటిది ఉన్నది. అనూహ్యముగా ఆకస్మిక ధనలాభము, ఐశ్వర్య లాభము, సంపద లాభము. ఎప్పుడో ఏవైనా కోర్టు కేసుల్లో మాకెక్కడండి, మాకు అవన్నీ పోయినాయి, మా తాతలు సంపాదించిన ఆస్తులన్నీ పోయినాయి అంటే, లేదు 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 ఫలానా వారసులకు ఇది చెందాలి అని కోర్టు తీర్పు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. సేద్యం చేసుకుంటూ ఉంటే భూమిలో నిధి నిక్షేపాలు బయటపడి అనూహ్యముగా ఒక కంపెనీ వాడు పిలిచి నాయనానికి ఇంత ప్యాకేజీ ఇస్తాను, నీ తెలివితేటలు నాకు పనిచేయాలయ్యా అన్నా ఆశ్చర్యం లేదు. ఇలా వీళ్లకు ఎంత అద్భుతముగా ఉన్నది అంటే ఈ సంవత్సరము అంత అద్భుతముగా ఉన్నది. గృహయోగము, గృహ లాభము. ఏదైనా తకరారులో ఉండి బ్యాంకుల్లో వాటిల్లో ఇరుక్కుపోయిందే ఈ ఇల్లు, మంది మనకు రాకపోయని అని అనుకుంటే, ఏమయ్యా వాళ్ళు మళ్ళీ ఒక నోటీసు ఏదన్నా మీరు కొంత కడితే మీ ఇల్లు మీకు వదిలిచ్చి ఇప్పుడు ఇప్పించేస్తాం తీసుకోండి అని చెప్పవచ్చు బ్యాంకు వాళ్ళు. గౌరవము కీర్తి. అగౌరవించిన చోటనే మళ్ళీ గౌరవింపబడతారు, కీర్తి పెరుగుతుంది. అరే ఇన్నాళ్ళు తప్పుగా అనుకున్నాము, ఆ రోజు ఏదో అన్నారు మళ్ళీ లేదని వాళ్ళే వచ్చి చెబుతున్నారు అని ఊరంతా అనుకునే పరిస్థితులు ఏర్పడతాయి. కార్యజయం. ఏ కార్యము తలపెట్టినా జయము కలుగుతుంది. మంత్రసిద్ధి. ఎవరైనా మంత్రాలు అనుష్ఠానము చేసుకునేటువంటి వాళ్ళు గనక ఉంటే అది సిద్ధిస్తుంది. ఆ గ్రహాలు అనుకూలత బాగుంది అనేటువంటి. ధాన్య వృద్ధి. పంటలు పండించేటువంటి వాళ్లకు 10 బస్తాలు మాత్రమే ప్రతి సంవత్సరము పండుతున్నాయి. ఎన్నేళ్ల నుంచో చూస్తున్నాము అంటే ఈసారి 15-20 బస్తాలు పండినా ఆశ్చర్యం లేదు. ధాన్య వృద్ధి అలా ఉన్నది, రైతులకు బాగుంటుంది అని. అలాగే బంధువుల యొక్క రాక ఎక్కడైనా సహజం. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరాసుమతి అన్నాడు కదా. ఈ అన్ని రకాల బాగున్నారు అంటే బాగుంటేనే బంధువులు వస్తారా అంటే అలా అని కాదు, కానీ బంధువుల యొక్క రాక చాలా బాగుంటుంది. గృహ నిర్మాణం చేస్తారు, సంతోషముగా ఉంటారు. ఇంతవరకు మానసికమైనటువంటి ఆందోళన, ఇది జరగలేదే అని లోపల ఎక్కడో కొంచెం హృదయంలో ఎక్కడో కొంచెం చిన్న ఇది ఉండినా, అసౌకర్యము ఉండినా, అలా ఉండేటివన్నీ పోయి ఈ సంవత్సరము మానసికమైనటువంటి సంతోషాన్ని పొందుతారు, ఆనందముగా ఉంటారు, బలము పెరుగుతుంది, సౌఖ్యము పెరుగుతుంది. సౌఖ్యం అంటే ఏమిటి అంటే కుటుంబ సౌఖ్యము. కుటుంబంలో అందరూ అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మానసికంగా ఏమి ఇబ్బందులు ఉంటాయండి? ఏముండవు కదా, సౌఖ్యంగా ఉంటుంది. పదవీ యోగము. రాజకీయ నాయకులకు పదవీ యోగం, అధికారము చేపట్టడం అనేటువంటిది ఉంది. దైవానుగ్రహము అనేటువంటిది ఉన్నది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. వ్యాపారస్తులకు అత్యంత ఆనుకూల్యతగా ఉన్నది. కొత్త మార్గాన్ని ఎంచుకుంటారు, కొత్త మార్గాలలో ప్రయాణాలు చేస్తారు. స్థాన చలనం ఉంటుంది. ఉద్యోగస్తులకు అప్గ్రేడ్ అవుతుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి, పెద్దది వస్తుంది, శాలరీ పెరుగుతుంది. లేదా కంపెనీల ద్వారా వేరే విదేశాలకు పంపడం జరుగుతుంది. కంపెనీలు గిఫ్ట్గా స్థలాలు ఇవ్వటము గాని, ఇల్లు ఇవ్వటము గాని, కార్లు ఇవ్వటము గాని, ఇలాంటివి ఏమైనా జరగవచ్చును గాక. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. సినిమా వాళ్లకు చాలా అద్భుతముగా ఉన్నది. మంచి సినిమాలు తీసి పేరు ప్రతిష్టలు సాధిస్తారు. చిన్న వయస్సులోనే ఏమి గొప్పగా తీసినావయ్యా అనేటువంటి ప్రశంసలు అందుకుంటారు గాక, అవార్డులు పొందుతారు, రివార్డులు తీసుకుంటారు. చాలా యోగవంతముగా ఉన్నది అన్ని రకాల వాళ్లకు, అన్ని రంగాల వాళ్లకు కూడా అని తెలియజేస్తూ ఉన్నారు. ఓకే, తులారాశి వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది. వాళ్ళు అనుకున్నట్టుగా 100% జరగాలి అంటే దైవం అనుకూలించాలి కాబట్టి దైవారాధన, అలాగే రంగులు, దిక్కుల విషయం, సంఖ్య, ఈ సంఖ్య కలిసి వస్తుంది. వీళ్లకు రంగుల విషయానికి వచ్చేటప్పటికి తులారాశి వాళ్లకు ఏ రంగైనా వేసుకోవచ్చు. ఒక నలుపు తప్ప వీళ్ళ ఇష్టం. ఎటువంటి దుస్తులు ధరించినా అత్యద్భుతముగా ఉంటుంది. అన్ని దిక్కులు బాగుంటాయి వీళ్ళకు. ఈ దిక్కు ఆ దిక్కు అనేది లేదు. భగవంతుడే దిక్కు అనుకుంటే అన్ని దిక్కులు యోగవంతము అనేది తెలుస్తూ ఉన్నది. దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే యోగదాయకముగా ఉంటుంది గాక. ఇంకొకటి ఏమిటి అంటే సంఖ్యాపరముగా అయితే
6 అక్షరము చాలా యోగదాయకముగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరము 6 ఏదొచ్చినా 6 అనేటువంటి సంఖ్య ప్రామాణికము పెట్టుకొని చేసుకోండి, తప్పకుండా మేలు జరుగుతుంది. ఓకే, తులారాశి వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది, అనుకున్నట్టుగా 100% జరగాలని కోరుకుంటూ ఇక తదుపరి రాశి మనకి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది గురువు గారు సంవత్సరం? వృశ్చిక రాశి విశాఖ నక్షత్రము 4వ పాదం, అనురాధ నక్షత్రము 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాలు, ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అగౌరవము 6. బాగుంది, ఇవన్నీ చాలా యోగదాయకముగా ఉంటుంది. అయితే ఇక్కడ ఆదాయం బాగుంది, వ్యయం 5 కదా, ఆదాయం 11 అనే చూసినప్పుడు కొంచెం కోపము అనేటువంటిది ఉంటుంది. వీళ్ళకు కోపము తగ్గించుకోవాలి. ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ అడుగు వేసినా 1కి 2 సార్లు మీ శ్రేయోభిలాషులను కానీ లేదా తల్లిదండ్రులను కానీ అడిగి అడుగులు వేస్తే విజయం సాధిస్తారు. ఈ రాస్యాధిపతి కుజుడు ఎవరికైతే అనుకూలమైన చోట ఉన్నాడో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు, ఎవరికైతే వ్యతిరేక భావనలో ఉన్నాడో వ్యతిరేక ఫలాలు గోచరిస్తూ ఉంటాయి. విపరీతమైన శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది. అయినా ధనలాభం, గృహలాభం, భూక్రయ విక్రయాలలో మంచి లాభాలు, కోర్టు పరమైనటువంటి వాటిల్లో విజయాలు సాధించడం, పోలీసులతో మంతనాలు జరిపి పోలీసుల యొక్క ఇదితో ఏదైనా కేసులు అవి ఉంటే వాటి నుంచి బయటపడేటువంటి ప్రయత్నాలు చేసుకోవడంలో విజయం సాధించడము, ఇలాంటివన్నీ కూడా ఉండబోతూ ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాలి. ధనపరముగా యోగము ఉంది, రుణాలు తీర్చుకుంటారు, అప్పులు చేస్తారు. చిన్న అప్పుల కంటే చిన్న అప్పులన్నీ తీసేసి పెద్ద అప్పు చేసి చిన్న అప్పులు తీసేస్తే ఒక చోట మేలు కదా అని పెద్ద అప్పు చేసి చిన్నవన్నీ తీర్చేసేయడం జరుగుతుంది. మానసికంగా అనుకున్నట్టు సాధించుకోవాలి అనేటువంటి ఒక పట్టుదలతో ఏదైతే చేయాలనుకుంటారో అవి చేయడానికి ముందుకు వెళ్ళి ప్రయత్నాలు చేసి కార్యజయం అనేటువంటిది సాధించి తీరుతారుగాక. స్త్రీలతో సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది, జాగ్రత్తగా ఉండండి. ఈ పోలీసులు కోర్టు వ్యవహారాలలో విజయము సాధించాలి అని అనుకునేటువంటి ప్రయత్నంలో అడ్డంకులు ఎన్ని రకాల వచ్చినా అన్నీ అధిగమించి ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి దాంట్లోనే వెళతారు గాక. కొన్ని సందర్భాలలో కొన్ని ఇబ్బందులు కలగవచ్చును, తప్పులేదు. వాటికి సంబంధించినటువంటి పరిహారాలు అనేటువంటివి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు చాలా వరకు ఎక్కువ పరిహారాలు చేసుకునే విధానము వైపు మొగ్గు చూపుతారు, అనేటువంటి ప్రయత్నాలు చేస్తారు. సర్పాల వలన భయాందోళనలు అనేటువంటివి ఉంటాయి ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనేది తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా కొంత ఈ రాశి వాళ్లకు అగ్ని భయాలు, అక్కడక్కడ కొన్ని చోట్ల ఉన్నట్టుండి మంటలు రావటం అనేటువంటిది, అదేంటి నేను ఇక్కడే ఇప్పుడే జరిగింది, నాకు మేలయ్యింది, లేకుంటే కొంచెం ఇట్లా ఉండేవాడిని అనేటువంటి మాటలు వీళ్ళు వింటారు, వీళ్ళు చెబుతారు ఇంకొకరికి. వీళ్ళ కొంచెం చిన్నవి ఇవన్నీ ఏమి ఇబ్బందులు ఏమీ కాదు, కానీ వీళ్ళ ఇదిలో జరిగేటువంటివి ఏ రాశి వాళ్లకు ఏమి జరుగుతుంది అనేటువంటిది చూసినప్పుడు తెలిసేటువంటి ప్రయత్నాలు ఇవి. ఉద్యోగస్తులకు చాలా యోగదాయకముగా ఉంటుంది, చాలా బాగుంటుంది గాక. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, విజయం సాధిస్తారు. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్లకు మేలు జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవాలి అని, కళ్యాణాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కొంచెం ఆలస్యమైంది ఎలాగబ్బా అని ఆలోచనలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా యోగవంతముగా ఉంటుంది గాక. శుభకార్యాలలో పాల్గొంటారు, దైవారాధన కార్యక్రమాలలో పాల్గొంటారు. విశేషమైనటువంటి వాటివి చేస్తూ కీర్తి ప్రతిష్టలు సాధించేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది. వ్యాపారస్తులకు అనుకూలముగానే ఉన్నది, ఎక్కువ లాభాలు వస్తాయి అనకపోయినా నష్టాలైతే రాకుండా అనుకూలవంతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు పట్టుదలతో ముందుకు వెళ్ళి విజయం సాధించి తీరుతారుగాక. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అనుకూలవంతముగానే ఉన్నది.
విద్యార్థిని విద్యార్థులకు శ్రద్ధగా చదవాలి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. బాగుంటుంది, ఇబ్బందులు ఏమీ ఉండవుగాక. ఇది రైట్. ఇక వాళ్ళకి కూడా అన్ని బానే ఉన్నాయి మొత్తానికి ఓవరాల్ గా చూస్తే. ఇక వాళ్ళు అనుకున్నట్టుగా 100% జరగాలి అంటే దైవం అనుకూలించాలి కాబట్టి దైవారాధన ఏది చేయాలి, అలాగే రంగులు దిక్కులు చెప్తూ సంఖ్య ఏది కలిసి వస్తుంది వారికి చెప్పండి. వృశ్చిక రాశి వారికి ఏ సంఖ్య అయితే బాగుంటుంది అంటే 9వ సంఖ్య బాగా కలిసి వస్తుంది, అలాగే 2 సంఖ్య కూడా బాగా కలిసి వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి ఈ సంవత్సరము వీళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవటానికి. ఎర్రని వస్త్రాలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే మేలు జరుగుతుంది. ఉత్తరము తప్ప అన్ని దిక్కులు వీళ్లకు యోగవంతముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు వృశ్చిక రాశికి సంబంధించి.